శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి గుట్ట అనేది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పరిధిలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ గుట్టకు నిండా వేప చెట్లు అనగా నిమ్మ వృక్షాలు ఉండటం వలన దీనిని పూర్వంలో నింబాచలం లేదా నింబాచల కొండ అని కూడా పిలిచేవారు. కాలక్రమేణా ఇది లింబాద్రి గుట్టగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని దక్షిణ బద్రీనాథ్ అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు స్వయంభూ నారాయణులు కూడా పూజలందుకుంటారు. భారతదేశంలో బద్రీనాథ్ తర్వాత నారాయణులను ఒకే చోట ఆరాధించే రెండవ క్షేత్రంగా దీనిని భావిస్తారు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం భక్త ప్రహ్లాదుడు బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొందారు. స్వామివారి మూల విరాట్ గుట్టపై ఉన్న సహజ సిద్ధమైన గుహలో కొలువై ఉన్నారు. స్వామివారు పద్మాసనంలో 4 చేతులతో ఎడమ తొడపై మహాలక్ష్మి అమ్మవారితో కలిసి దర్శనమిస్తారు. ఈ ప్రాంతంలో సంతానం లేని దంపతులు సంతానం కోసం స్వామిని ఆరాధిస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కొండ కింద ఒక మండపం, కోనేరు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. కన్నుల పండగగా శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహుణ్ణి కళ్యాణం దక్షిణ బద్రిగా ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మండలం లింబాద్రి గుట్టపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు గుట్టపైకి చేరుకున్నారు. వైభవంగా స్వామివారి ఊరేగింపు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా స్వామివారిని మాడ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ మాడ వీధులు మారుమోగుతాయి. అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భీమ్గల్ మండలం లింబాద్రి గుట్ట ప్రాంతంలో నెలకొని ఉన్న ఈ సుప్రసిద్ధ దేవాలయం భక్తులకు కొంగు బంగారంగా విరజిల్లుతోంది. సువిశాలమైన స్థలంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసి నిత్యం విశేష పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి స్వామివారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. లింబాద్రి గుట్టపై సృష్టి స్థితి లయకర్తలైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వరూపాలు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలతో పాటు ఉత్తర దిక్కున కోనేరు రథశాలలు ఉన్నాయి. అన్నదానం. ఈ ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వీటిలో 5 రోజుల బ్రహ్మోత్సవాలు, పౌర్ణమి నాడు జరిగే రథోత్సవం ముఖ్యమైనవి. ఈ ఉత్సవాల సందర్భంగా 5 రోజుల పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన పచ్చని ఉద్యానవనం, ఆలయం పైన ఉన్న సంపద ప్రాంతం, సాధం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. మధుపర్కంతో స్వామివారిని పూజిస్తున్నారు. మధుపర్కం ఆ మధుపర్కాంగభూతమైనటువంటి స్వామివారికి ఆసనాసనాన్ని పరమాత్ముడి యొక్క మమరోమ సముద్భూత అన్నట్టుగా తన రోమముల నుండే జన్మించినటువంటి పుట్టినటువంటి దర్భలు, ఆ దర్భలను ఆసనంగా ఇస్తున్నారు. దర్భకొసలను మరి ఉత్తరాగ్రం కూర్చం నిధాయ ఉత్తర దిక్కుగా అభిముఖంగా చేసి కూర్చొని స్వామివారికి నారాయణ మంత్రంతో సమర్పించి మధుపర్కాన్ని ఇస్తున్నారు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మధుపర్కాంగ పాద ప్రక్షాళనం కరిష్యే. ఓం ప్రతద్విష్ణుస్తవ దేవీర్యాయ మృగోన భీమః కుచరో విరిష్టాః మగో సజదా పరిష్ణ్యా సిద్ధియా రుద్రదేవిదస్తయార్దీకీయే సుభోగ్యా సుశోభయా తత్ర భగ
యస్పథ్యాం శూద్రో జాయత. సూత్రాలు ఒకటి కాదు రెండు కాదు, ఏ ఆలయంలో రానంత మంగళ సూత్రాలు మన స్వామి కళ్యాణంలో వస్తాయి. అది భక్తులకు ఎంత ఇష్టమైతే, ఎన్ని కోరికలు తీరిస్తే నేను వీటికి వచ్చే తులం బంగారమే వెంటిస్తారా, కొట్టి వెళ్ళగొడతారు. 10 రూపాయలు దానం చేసేదే కష్టం. ఆ స్వామి వారికి మధుపర్కాన్ని స్వీకరిస్తున్నాడ. అమ్మాయి అబ్బాయి గోత్రాన్ని సర్వం చదువుతుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏ ఆలయంలో రానంత మంగళ సూత్రాలు మన స్వామి కళ్యాణంలో వస్తాయి. అది భక్తులకు ఎంత ఇష్టమైతే, ఎన్ని కోరికలు తీరిస్తే నేను వీటికి వచ్చే తులం బంగారమే వెంటిస్తారా, కొట్టి వెళ్ళగొడతారు. 10 రూపాయలు దానం చేసేదే కష్టం. స్వామి గోవింద 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 కళ్యాణ స్వామి గోవింద. అనంతరం నవరత్న సహిత అక్షతారోహణ భక్తులు ఇచ్చినటువంటి అనేక మంగళ ఏ ఆలయంలో రానంత మంగళ
భక్తిపూర్వకంగా మంగళసూత్రాలు చెల్లించినప్పుడు మేము ఈ మంగళసూత్రాలు అవకాశం కూడా ఇవ్వాలి. అంత ప్రేమతో భార్యను చూసుకో. అమ్మవారి అన్నది ఎప్పుడు నువ్వే అభివృద్ధ్యర్థం అందరూ చెప్పండి. పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం, ధనధాన్య అభివృద్ధ్యర్థం, కులదేవత వివాహ మహోత్సవే మంగళసూత్ర ధారణ నిర్వీక్షణము దర్శనం కలిసే లక్ష్మీ నరసింహస్వామి గోవింద రక్షణ సుభగే ఆజీవ మంగళధారణ మహోర్కస్వహోర్కో వస్తు మంగళధారణ కాలే సూర్యాదీనాం యమానాం గ్రహాణాం అత్యంత సేవా భాగ్య సిద్ధిరస్తు. నరసింహస్వామి గోవింద 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 రాజా గోవింద 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 ఓం మహాదేవి చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మాంగళ్యతంతునానేన జగజ్జీవనహేతునా కంఠే బధ్నామి సుభగే ఆజీవ శరదాం అని మంగళసూత్రానికి సంబంధించినటువంటి దివ్య మంత్రాలను పఠిస్తూ ఉంటే నింబాయ లక్ష్మీ నృసింహాయ నమః. నింబాయ లక్ష్మీ నృసింహస్వామి వారి విశ్వావసనామ సంవత్సర కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను గ్రామాలయం నుంచి తీసుకుని వచ్చి అంకురార్పణము, స్వస్తిపుణ్యావాచనము, మాతృకారాధనము, నాంది సమారాధనము, అంకురార్పణము, ధ్వజారోహణము ఇవన్నీ కార్యక్రమాలు నిర్వర్తించుకొని నిన్నటి రోజు స్వామివారి తిరుకల్యాణము వైభవంగా నిర్వహించడం జరిగింది. ముందు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ, దీపోత్సవము, గిరిప్రదక్షిణము, దీపోత్సవము, దివ్య రథ విమానోత్సవము, రథోత్సవము, జాతర ఇవన్నీ కార్యక్రమాలు కూడా గలవు. స్వామివారి భక్తులు వీటిలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. చేస్తున్న సమస్త శ్రీవారి స్వామివారి భక్తులకు స్వామివారి తరపున ఆశీర్వచనాలు. ప్రతి సంవత్సరం లాగానే స్వామివారి అభివృద్ధి చేసినారు. ఈ గుట్ట బ్రహ్మకరాంచిన మూల విరాట్ కలిగిన క్షేత్రము. మనకు స్వయం వ్యక్తమైన క్షేత్రాలే అత్యంత అరుదు భారతదేశంలో. ఈ క్షేత్రంలో ఇంకో విశేషం ఏమంటే నరనారాయణుడు కృష్ణార్జున రూపంలో స్వామివారికి సమేతంగా ఇక్కడ స్వయంభూ వెలిసిన క్షేత్రం కాబట్టి దీన్ని దక్షిణ బద్రీనాథ్ కూడా కొలుస్తారు. 50 భక్తుల ముందు బంగారమైన స్వామి రథోత్సవము ఈ నవంబర్ 5వ తారీఖు నాడు బుధవారం నాడు స్వామివారి సమస్త భక్తుల దిగ్విజయంగా జరగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాము. అందరు భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి పాత్రలు కాగలరు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతో వామపాదం కార్తీక మాసం స్వామివారి కళ్యాణం కోసం 10 మంది భక్తులు